ఆవు పాలను పచ్చిగా ఎందుకు తాగకూడదు? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పాలు, గుడ్లు తీసుకోవడం చాలా అవసరం. పాలు, గుడ్లు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి. పాలు, గుడ్లు శరీరానికి కాల్షియం అందించి ఎముకలను దృఢపరిచి శరీరానికి శక్తిని అందిస్తాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు గుడ్లు తినకపోయినా పాలు ఇస్తారు. పాలలో కాల్షియం ఉంటుంది. ఇది మన ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. సాధారణంగా పాలు వేడిగా తాగడం ముఖ్యం. అయితే చాలా మంది పాలను పచ్చిగా కూడా తాగుతుంటారు. పచ్చి పాలు మరింత ఆరోగ్యకరమైనవి అని నమ్ముతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వేడి చేయకుండా తాగే పాల వల్ల ప్రయోజనం కంటే మన ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఆవులు, గేదెలు లేదా మేకల నుండి వచ్చే పచ్చి పాలలో హానికరమైన జెర్మ్స్ లేదా బ్యాక్టీరియా చాలా తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. మరి పచ్చి పాలు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మరిన్ని తెలుసుకుందాం. వ్యాధి ప్రమాదం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆవు లేదా గేదె పాలను వినియోగిస్తారు. అయితే ఈ పాలను నేరుగా లేదా పచ్చిగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పచ్చి పాలలో సూక్ష్మక్రిములు లేదా బ్యాక్టీరియా ఉండవచ్చు. పచ్చి ఆవు పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పులు, విరేచనాలు లేదా డీహైడ్రేషన్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. గర్భధారణ సమయంలో పచ్చి పాలు హానికరం. పచ్చి పాలు గర్భానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే లిస్టెరియా మోనోసైటోజెనస్ బాక్టీరియా కలిగి ఉంటుంది. ఇది లిస్టెరియోసిస్ అనే ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ఇది గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులకు ప్రమాదకరంగా ఉంటుంది. పచ్చి పాలను తీసుకోవడం వల్ల గర్భస్రావం, అకాల ప్రసవానికి లేదా బిడ్డ, తల్లి ప్రాణానికి కూడా దారితీయవచ్చు. బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం. పచ్చి పాలలో చాలా హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. వాటిలో ఒకటి HPAA, H5N1. ఇది బర్డ్ ఫ్లూని కలిగిస్తుంది. పాల నుండి బర్డ్ ఫ్లూ రావడం చాలా కష్టమైనప్పటికీ పాల టీ లేదా దానితో తయారు చేసిన ఇతర ఉత్పత్తులను తాగేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పెరిగిన యాసిడ్ స్థాయిలు. వంట చేయడానికి లేదా పాశ్చరైజేషన్ చేయడానికి ముందు పచ్చి పాలను తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కడుపు వ్యాధులు లేదా సమస్యలకు దారితీస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.